టాటా గ్రూప్ సారథిగా మిస్త్రీ తర్వాత ఎవరు అన్న మిస్టరీ వీడింది. టాటా సన్స్ కి కొత్త చైర్మన్ గా నటరాజన్ చంద్రశేఖరన్ పేరు ఖరారైంది. 4 నెలల్లో కొత్త చైర్మన్ ని ఎంపిక చేస్తామన్న రతన్ టాటా ఆ డెడ్ లైన్ కి ముందే తన నిర్ణయాన్ని ప్రకటించారు. టాటా గ్రూప్ లో నంబర్ 1 కంపెనీ అయిన టీసీఎస్ కి సీఈఓగా వ్యవహరిస్తున్నారు చంద్రశేఖరన్. 4 ఏళ్ల కిందట సైరస్ మిస్త్రీని ఎంపిక చేసే ప్రక్రియలో ప్రపంచమంతా తిరిగిన రతన్ టాటా ఇప్పుడు మాత్రం సరైనోడ్ని మన దేశంలోనే ఎంపిక చేశారు. సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ దాకా వందల వ్యాపారాలు చేస్తున్న టాటా గ్రూప్ కి ఇన్సైడర్ ఈ 54 ఏళ్ల చంద్రశేఖరన్. వచ్చే నెల 21న ఆయన సారథ్య బాధ్యతలు స్వీకరిస్తారు. సుమారు 148 ఏళ్ల టాటా సన్స్ చరిత్రలో పగ్గాలు స్వీకరిస్తున్న తొలి పార్సీయేతర వ్యక్తి చంద్రశేఖరన్ కావడం విశేషం. 1987లో టీసీఎస్లో ఒక ఉద్యోగిగా చేరిన చంద్రశేఖరన్ 2009లో ఆ కంపెనీకి సీఈఓ అయ్యారు. సైరస్ మిస్త్రీని అక్టోబర్లోనే తప్పించిన తర్వాత అదే నెల 25న టాటా సన్స్ బోర్డులోకి ఈ మిస్టర్ పర్ఫెక్ట్ ని తీసుకున్నారు. టాటా గ్రూప్ లో అత్యధిక లాభాలు ఇస్తున్న కంపెనీ బాస్ నే గ్రూప్ కెప్టెన్ గా నియమించారు రతన్ టాటా. చంద్రశేఖరన్ నాయకత్వ లక్షణాలు ఉండడంతోనే ఆయనకు ఈ పదవి ఇచ్చారని చెబుతున్నారు. టాటా గ్రూప్ నైతిక విలువలు పరిరక్షిస్తూనే లాభాలు పెంపొందించడంపై దృష్టి పెడతానన్నారు చంద్రశేఖరన్. గ్రూప్ చైర్మన్ పదవి అనేది తనకు అరుదైన గౌరవమని, గురుతర బాధ్యత అని కూడా అన్నారు ఆయన. It is a huge honor and privilege to be appointed first to the board of Tata Sons and now to be chosen as the chairman of Tata Sons. It is a rare privilege and it is a huge responsibility. The group is in the hearts of so many people all over the country. I don't think anyone can easily get into this job. I look forward to working with everybody, building relationships, and not only to drive business performance, but to bring that business performance and create the shareholder value, which is fundamental, with the ethos and the values that the group. టాటా గ్రూప్ కెప్టెన్ గా ఈ తమిళ తంబి ఎలా నడుచుకుంటారన్నదే కీలకంగా మారింది. ఇదే సీట్లో ఇంతకు ముందు కూర్చున్న సైరస్ మిస్త్రీల స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారా, రతన్ టాటా మనసెరిగి ప్రవర్తిస్తారా అన్న దానిపై కార్పొరేట్ ప్రపంచం ఫోకస్ పెట్టింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టాప్ కంపెనీలో నిలిపిన చంద్రశేఖరన్ టాటా గ్రూప్ మీద పడిన మరకల్ని తొలగిస్తారని భావిస్తున్నారు. అందుకే నోయల్ టాటాను, అజయ్ పిరమల్ని, వేణు శ్రీనివాసన్ని కాదని ఈయనకు బాధ్యతలు ఇచ్చారు రతన్ టాటా.